ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్యగ్రంథమునందలి ద్రోణ పర్వము చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. ద్రోణ దుర్యోధనుల సంభాషణ. ద్రోణాచార్యుడు సేనాముఖం దగ్గర ఉండి రక్షిస్తున్న సేనా వలయాన్ని కూడా ఛేదించుకొని మహావీరులనెందరినూ సంహరిస్తూ అర్జునుడు తన సైన్య మధ్యంలోనికి దూసుకొని వెళ్ళడం చూచిన దుర్యోధనుని మనస్సులో దిగులు పుట్టింది. ఇక సైంధవుణ్ణి రక్షించడం అసంభవమే అనుకొని అతడు ద్రోణుని వద్దకు వచ్చి ఆయనతో చాలా పరుషంగా మాట్లాడాడు. ఆచార్య, అర్జునుడు ఇంత సైన్యాన్ని కూడా ఎండిన డొంకలను అగ్ని దహించి వేసినట్లు వేస్తూ లోనికి ప్రవేశించాడు. ఇప్పుడేమి చెయ్యాలో ఆలోచించు. నువ్వే మాకు గతి. సైన్యముఖంలో ద్రోణాచార్యుడున్నాడు కదా అని నిర్భయంగా ఉన్న సైంధవ రక్షకులైన వీరులందరూ ఇప్పుడు ఏమవుతుందో అని భయపడుతున్నారు. మహాభాగా, నీవు పాండవుల హితాన్నే కోరుతావని విషయం నాకు తెలుసు. ఇప్పుడీ కార్యగౌరవాన్ని బట్టి ఏమి చెయ్యాలో తోచకుండా ఉన్నాను. బ్రాహ్మణ, నేను యథాశక్తిగా నీకు ఉత్తమమైన జీవికను ఏర్పాటు చేస్తూనే ఉన్నాను. అన్ని విధాలా సంతోషపెడుతున్నాను. అది నీవు గుర్తిస్తున్నట్లు లేదు. యథాశక్తి చ తే బ్రహ్మన్ వర్తయే వృత్తిముత్తమాం ప్రీణామి చ యథాశక్తి తచ్చ త్వం నావబుధ్యసే. ద్రోణపర్వము 94:12. మా అన్నం తింటూ మాకే అపకారం జరగాలని కోరుకుంటున్నావు. నీవు ఇలాంటి తేనె పూసిన కత్తివని నాకు తెలియలేదు. అస్మానేవోపజీవం సమస్మాకం విప్రయే ఈ రతః న హ్యహం త్వాం విజానామి మధుదిగ్ధమివ క్షురం. ద్రోణపర్వము 94:14. నువ్వు పాండుపుత్రుణ్ణి పట్టి ఇస్తానని మాట ఇచ్చి ఉండకపోతే సైంధవుడు ఇంటికి వెళ్ళిపోతానన్నప్పుడు అతనిని ఆపి ఉండేవాణ్ణి కాను. నేను తెలివి తక్కువ వాడనై నువ్వు రక్షిస్తావు కదా అని నమ్మి సైంధవునికి ధైర్యం చెప్పి వెళ్లకుండా చేసి మృత్యువునకు సమర్పించాను. యముని కోరలలో చిక్కుకున్న వానినైనా విడిపించవచ్చునేమో కానీ అర్జునుని బారిపడ్డ జయద్రథుణ్ణి విడిపించడం శక్యం కాదు. ఆచార్య, నీవేదో విధంగా సైంధవుడి కష్టంలో నుంచి బయటపడేటట్లు చూడాలి. నేను అంటున్న ఈ దీనాలాపాలకు కోపించకు. సైంధవుణ్ణి రక్షించు. ఆ మాటలు విని ద్రోణాచార్యుడు ఇలా అన్నాడు. రాజా, నీవు ఇలా అంటున్నందుకు నాకేమీ కోపం లేదు. నువ్వు నాకు అశ్వత్థామ వంటి వాడవు. సత్యం చెబుతాను విను. అర్జునుని సారథి అయిన కృష్ణుడు చాలా గొప్పవాడు. వాని ఉత్తమమైన అశ్వాలు
చాలా శీఘ్రంగా నడవగలిగినవి. చిన్న రంధ్రం కనపడినా అర్జునుడు అతి శీఘ్రంగా లోనికి ప్రవేశించేస్తాడు. మహావేగంగా వెడుతూ అతడు ముందుకు ప్రయోగించిన బాణాలు రథం వెనుక క్రోశుడు దూరంలో ఎలా పడుతున్నాయో చూస్తున్నావు కదా. కిం నా పశ్యసి బాణౌఘాన్ క్రోశమాత్రే కిరీటినః పశ్చాత్ రథస్య పతితాన్ క్షిప్తాన్ శీఘ్రం హి గచ్చతః. ద్రోణపర్వము 94:21. వయస్సు రావడం చేత నేను అంత శీఘ్రంగా వెళ్ళజాలను. రాజా, అందరూ చూస్తుండగా యుధిష్ఠిరుణ్ణి పట్టుకుంటాను అని నేను ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. పాండవ సేన సేనాముఖంలో నిలిచి ఉంది. పక్కన అర్జునుడు లేకుండా యుధిష్ఠిరుడు ఎదట ఉన్నాడు. అందుచేత వ్యూహముఖం విడిచి వెళ్ళి నేను అర్జునునితో యుద్ధం చెయ్యను. నీవు ఈ సామ్రాజ్యానికి అధిపతివి, గొప్ప సహాయ సంపద ఉన్నవాడవు. అతనితో సమానమైన అభిజన అనగా విశిష్ట వంశము కర్మలు కలవాడవు. అతడు అనగా అర్జునుడు ఒంటరిగా ఉన్నాడు. అందుచేత నువ్వు వెళ్ళి అతనితో యుద్ధం చెయ్యి, భయపడకు. నువ్వు రాజువు, శూరుడవు, కార్యదక్షుడవు, పాండవులతో వైరం తెచ్చిపెట్టుకున్నావు. అందుచేత నువ్వే వెళ్ళి అర్జునుణ్ణి ఎదిరించు. ఆ మాటలు విని దుర్యోధనుడు, ఆచార్య, శస్త్రధారులందరిలో శ్రేష్ఠుడవైన నిన్నే దాటించుకొని వెళ్ళిన అర్జునునితో నేనెక్కడ యుద్ధం చేయగలను? యుద్ధరంగంలో వజ్రాయుధం ధరించి వచ్చిన ఇంద్రుణ్ణి జయించవచ్చు, కానీ అర్జునుణ్ణి యుద్ధంలో జయించడం శక్యం కాదు. అపి శక్యో రణే జేతుం వజ్రహస్తః పురందరః నార్జునః సమరే శక్యో జేతుం పరపురంజయః. ద్రోణపర్వము 94:13. నేనాతనితో యుద్ధం చేయవచ్చునని అంటున్నావు. నేను కింకరుడు వలె నీ పరాధీనత్వంలో ఉన్నాను. నా కీర్తిని కాపాడు అన్నాడు. ద్రోణాచార్యుడు దుర్యోధనునితో, రాజా, అర్జునుడు ఎదిరింప శక్యం కానివాడు అని నువ్వు చెప్పిన మాట సత్యమే. అయితే నేను నీకు ఒక అద్భుతమైన బంగారు కవచం ఇస్తాను. దీనిని ధరించి ఉన్నంత వరకు నిన్ను ముల్లోకాల్లో ఎవ్వరూ ఏమీ చేయజాలరు. పూర్వం వృత్రాసురుని చేత పీడితులైన దేవేంద్రాదులు బ్రహ్మదేవునితో కలిసి వెళ్ళి ప్రార్థింపగా శివుడు ఈ కవచము, ఒక మంత్రము దేవేంద్రునికి అనుగ్రహించాడు. ఇది ధరించి అతడు వృత్రుణ్ణి సంహరించి ఈ మంత్రకవచాలను అంగిరుసునకు ఇచ్చాడు. అతడు తన పుత్రుడైన బృహస్పతికి ఇచ్చాడు. బృహస్పతి అగ్నివేశ్యునికి ఇయ్యగా ఆయన నాకిచ్చాడు. దానినే నేను నీకిప్పుడు మంత్రపూర్వకంగా కడుతున్నాను అని అంటూ ఆ కవచం దుర్యోధనునికి బంధించి అనేక విధాల స్వస్తివచనాలు పలుకుతూ అతనిని అర్జునునితో యుద్ధానికి పంపాడు. దుర్యోధనుడు పెద్ద సైన్యంతో అర్జునుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు. ఇక్కడ సేనాముఖం దగ్గర ద్రోణుని సైన్యంపై యుధిష్ఠిరాది పాండవుల సైన్యాలు దాడి జరిపాయి. దృష్టద్యుమ్నుడు ద్రోణుని సైన్యాన్ని చాలా వరకు సంహరించాడు. కౌరవ సేనను, పాండవుల సేన చెడ్డరాజు అనగా పాలకులు పాలిస్తున్న రాష్ట్రాన్ని దుర్భిక్షము, వ్యాధులు, చోరులు ఏ విధంగా బాధిస్తాయో ఆ విధంగా తీవ్రంగా బాధించింది.
కున్నృపస్య యథా రాష్ట్రం దుర్భిక్షవ్యాధితస్కరైః ద్రావ్యతే తద్వదాపన్న పాండవైస్తవ వాహిని. ద్రోణపర్వము 95:25. అంతలో ద్రోణాచార్యుడు పాండవ సైన్యం మీద విరుచుకొని పడ్డాడు. దృష్టద్యుమ్న ద్రోణుల మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. రెండు పక్షాలలోని వీరులు ద్వంద్వ యుద్ధాలలో పాల్గొని ప్రాణాలు విడిచారు. దృష్టద్యుమ్నుడు ద్రోణునితో తీవ్రంగా పోరాడుతున్న సమయంలో సాత్యకి దృష్టద్యుమ్నునికి సహాయంగా వస్తూ సారథితో, శూరుడైన ఈ బ్రాహ్మణుడు తన బ్రాహ్మణ ధర్మం విడిచివేసి దుర్యోధనునికి ఆశ్రయంగా ఉంటూ వాని శోకభయాలను తొలగిస్తున్నాడు. ఈయన దగ్గరకు తీసుకొని వెళ్ళు మన రథాన్ని. ఏనం వై బ్రాహ్మణం శూరం స్వకర్మణ్య న విస్థితం ఆశ్రయం ధార్తరాష్ట్రస్య రాజ్ఞో దుఃఖభయాపహం శీఘ్రం ప్రవ్రజితైరస్వై ప్రత్యుజ్యాహి ప్రహృష్టవత్. ద్రోణపర్వము 98:9-10 అని అంటూ ద్రోణుణ్ణి ఎదుర్కొన్నాడు. వాళ్ళిద్దరి మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. సాత్యకి పరాక్రమాన్ని ద్రోణుడు మనస్సులో చాలా మెచ్చుకున్నాడు. సాత్యకి సహాయులుగా భీమాదులు, ద్రోణునికి సహాయులుగా దుశ్శాసనాదులు రావడంతో యుద్ధం తీవ్రతరమైంది. అర్జునుడు కౌరవ సేనలో ప్రవేశించుట, జలాశయ నిర్మాణం. సూర్యుడు పశ్చిమ దిక్కు వైపు వాలుతున్నాడు. అర్జునుని మనస్సు ఏ విధంగా పరుగెత్తితే అదేవిధంగా రథాశ్వాలను నడుపుతూ కృష్ణుడు సారథ్యం చేస్తున్నాడు. కురు సైన్యం మధ్యలో రథం ప్రవేశించింది. రథాశ్వాలు ఆకలి దప్పికలతో అలసిపోయి ఉన్నాయి. అదే సమయమని అవంతి దేశీయులైన విందుడు, అనువిందుడు అను సోదరులు సైన్యంతో అర్జునుణ్ణి ఎదిరించారు. వాళ్ళు బాణాలతోనూ గదలతోనూ కృష్ణార్జునులనిద్దరినీ కూడా పీడించారు. అర్జునుడు వాళ్ళిద్దరినీ వధించాడు. వాళ్ళ సైన్యం యుద్ధభూమి విడిచి పారిపోయింది. వాళ్ళిద్దరినీ జయించిన అర్జునుడు మబ్బుల నుండి బయటికి వచ్చిన సూర్యుడి వలె ప్రకాశించాడు. అతనిని చూచి కౌరవ సైన్యాలు భయపడ్డాయి. అయితే అతని రథాశ్వాలు అలసిపోయి ఉండడం చూచి మళ్ళీ సంతోషించాయి. అతడు అలసి ఉండడం, సైంధవుడు ఇంకా చాలా దూరంలో ఉండడం చూచిన ఆ సైన్యాలు తిరిగి అర్జునుని వైపు వచ్చి అతనిని చుట్టుముట్టాయి. ఆ సైన్యాలను చూసి అర్జునుడు మనస్సులో నవ్వుకుంటూ కృష్ణునితో, మన అశ్వాలు బాగా అలసిపోయినట్లున్నాయి. సైంధవుడు ఇంకా చాలా దూరంతో ఉన్నాడు. ఇప్పుడేమి చేస్తే బాగుంటుంది? మాకు రక్షకుడవు నీవే కదా, ఆలోచించి చెప్పు. వీటిని రథం నుంచి విప్పి వీటి శల్యాలు తొలగించు. ఇలా చేస్తే బాగుంటుందేమో అని నాకనిపిస్తున్నది అని చాలా మెల్లగా అన్నాడు. నాకు అలాగే అనిపిస్తుంది అన్నాడు కృష్ణుడు. నేను ఈ వచ్చేవాళ్ళని చూసుకుంటాను, ఈలోగా నువ్వు ఆ పని చెయ్యి అన్నాడు అర్జునుడు. అర్జునుడు రథం దిగి గాంధీవం చేతితో పట్టుకొని కదల్పశక్యం కాని పర్వతం వలె నిలబడ్డాడు. వాళ్ళు ఇతడు నేల మీద ఉన్నాడు కదా అని గొప్ప ధైర్యంతో వచ్చారు. వాళ్ళనందరినీ అర్జునుడు బాణాల చేత
అనాయాసంగా నివారించాడు. సంజయుడు ఆ వృత్తాంతం చెబుతూ ఉండగా ధృతరాష్ట్రుడు ఉండబట్టలేక, అర్జునుడు నేల మీద ఉండగా కృష్ణుడు అశ్వాలతో ఉన్నాడు కదా, ఇదే అదనుగా చూసుకొని మా వాళ్ళు అర్జునుణ్ణి ఎందుకు వధించలేదు? అర్జునే ధరణీం ప్రాప్తే హయహస్తే చ కేశవే ఏకదంతరమాసాద్య కథం పార్థో న ఘాతితః. ద్రోణపర్వము 99:54 అని అడిగాడు. రాజా, ఒక్క అర్జునుడు నేల మీదనే ఉన్నా రథాల మీద ఉన్న రాజులనందరినీ ఒక లోభం సర్వగుణాలని తొలగించినట్లు నివారించాడు. స పార్థః పార్థివాన్ సర్వాన్ భూమిస్థోపి రతస్థితాన్ ఏకో నివారయామాస లోభః సర్వగుణానివ. ద్రోణపర్వము 99:56 అని సంజయుడు అన్నాడు. అప్పుడు కృష్ణుడు అర్జునునితో, అర్జునా, మన అశ్వాలకు త్రాగే మంచినీళ్లు కావాలి, చాలినంత జలం లేదు, స్నానం చెయ్యాలన్న కోరిక వాటికి లేదు అన్నాడు. వెంటనే అర్జునుడు ఇదిగో జలం అంటూ బాణం ప్రయోగించి నేలపై చేసిన రంధ్రం నుండి నీరు సమృద్ధిగా వచ్చి అద్భుతమైన సరస్సు ఏర్పడింది. దాని చుట్టూ అతడు బాణపంజరం ఏర్పాటు చేశాడు. వెంటనే కృష్ణుడు గుర్రాల చేత నీళ్లు త్రాగించి వాటి శరీరాల మీద ఉన్న ములుకులు తీసివేసి వాటికి విశ్రాంతి కలిగించాడు. అది చూచి సిద్ధచారణాదులు కూడా ఆశ్చర్యం చెందారు. గుర్రాలు స్నానం కూడా చేసి మేత తిన్న తరువాత కృష్ణుడు వాటిని రథానికి కట్టి రథం సిద్ధం చేశాడు. కృష్ణార్జునులిద్దరూ బయలుదేరారు. వాళ్లను నివారింపజాలక కౌరవ సైనికులందరూ విషాదగ్రస్తులయ్యారు. ఇంతలో జయద్రథుని వైపు వెడుతున్న అర్జునుని రథాన్ని దాటి దుర్యోధనుని రథం ముందుకు వెళ్ళింది. దుర్యోధనుణ్ణి చూడగానే కౌరవ వీరుల ప్రాణాలు లేచి వచ్చినట్లయింది. దుర్యోధనుని రథం తమ రథాన్ని దాటి అలా ముందుకు వెళ్ళడం చూచి కృష్ణుడు అర్జునునితో, పాండవుల అనర్థాలన్నింటికీ మూలమైన ఈ దుర్యోధనుడు నీతో యుద్ధానికి వచ్చాడు. ఇతడు ప్రాణాలతో వెనుకకు వెళ్లకుండా చూడు అన్నాడు. ఆ మాట విని అర్జునుడు మిగిలినవన్నీ విడిచిపెట్టి సుయోధనుడున్న చోటికి వెడదాం నడు అన్నాడు. దుర్యోధనుడు అత్యుత్సాహంతో రాగానే చూచిన కౌరవులు చాలా సంతోషించారు. అంతలోనే కృష్ణార్జునులు శంఖాలు పూరించడంతో వాళ్ల ఉత్సాహాతిశయాన్ని చూచి వాళ్ళు దుర్యోధనుని విషయంలో ఆశ వదులుకొన్నారు. వాళ్ళందరూ అయ్యో, రాజు మరణించాడు, రాజు మరణించాడు అని దీనంగా అరిచారు. నేను ఈ కృష్ణార్జునుల ఇద్దరిని యమలోకానికి పంపుతున్నాను, భయపడకండి అంటూ దుర్యోధనుడు వాళ్లకు ధైర్యం చెప్పి అర్జునునితో, పార్థ, నీవు పాండువునకే పుట్టినవాడివైతే నీవు ఏ దివ్యాస్త్రాలు ఏ పార్థివాస్త్రాలు నేర్చుకున్నావో అవన్నీ నా మీద చూపు. పార్థ, యచ్చిక్షితం తే అస్త్రం దివ్యం పార్థివమేవ వా తద్ దర్శయ మయి క్షిప్రం యది జాతో అసి పాండునా. ద్రోణపర్వము 102:36. నీ బలం ఏమిటో, కేశవుని బలం ఏమిటో చూపండి. మా పరోక్షంలో ఏవేవో ఘనకార్యాలు చేసినట్లు చెప్పుకుంటున్నారు కదా అన్నాడు. దుర్యోధనుడు
కృష్ణార్జునులిద్దరి మీద బాణాలు ప్రయోగించాడు. ఒక బాణంతో కృష్ణుని చేతిలోని కొరడా ఛేదించాడు. అర్జునుడు అనేక బాణాలు దుర్యోధనుని మీద ప్రయోగించాడు. ఒక్క బాణం కూడా అతనికి బాధ కలిగించలేదు. అది చూచి కృష్ణుడు, అర్జునా, నీ బాణాలు ఈ విధంగా వ్యర్థం అయిపోయాయేమిటి? గాండివంలోని శక్తి, నీ బలము పూర్వం వలనే ఉన్నాయా అని అడిగాడు. కృష్ణ, తెలియనట్లు నన్నిట్లు మోహింపచేస్తున్నావేమిటి? భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో నీకు తెలియనిదేమున్నది? ఆచార్యుడు వీనికి అభేద్యమైన కవచం ఇచ్చాడు. అందుచేతనే నా బాణాలు వ్యర్థంగా పడిపోతున్నాయి. ఈ కవచం ఆచార్యుడు నాకు పూర్వం ఏనాడో ఇచ్చి ఉన్నాడు. కృష్ణా, దీని మూలాననే ఇతడు ఏమీ భయం లేనట్లు నిలబడ్డాడు. ఈ కవచం ఇతడు ఆడది గౌను తొడుక్కున్నట్లు తొడుక్కున్నాడు. దీనిలోని కిటుకులేవి వీనికి తెలియవు. యత్వత్ర విహితం కార్యం నైషా తద్వేత్తి మాధవ, స్త్రీవదేశ బిభర్త్యేతాం యుక్తాం కవచధారణాం. ద్రోణపర్వము 103:17. ఇలా అంటూ అర్జునుడు తీక్ష్ణమైన ఆవరణాన్ని భేదించే మానవాస్త్రంతో అభిమంత్రించి బాణం వదిలాడు. అంతలో దూరంగా ఉన్న అశ్వత్థామ సర్వాస్త్రాలను నశింపజేసే అస్త్రం ప్రయోగించి ఆ బాణాన్ని ఛేదించాడు. అప్పుడు అర్జునుడు, నేను మళ్ళీ ఈ అస్త్రాన్ని ప్రయోగించడానికి వీలు లేదు. రెండవ మారు ప్రయోగిస్తే అది నన్నే కొడుతుంది అన్నాడు. ఈలోగా దుర్యోధనుడు కృష్ణార్జునుల మీద శరవర్షం కురిపించాడు. అతని పక్షం వాళ్ళందరూ వాద్యాలు మ్రోగిస్తూ సింహనాదాలు చేశారు. అర్జునుడు ఎంత పరిశీలించినా అతనికి దుర్యోధనుని శరీరంలో కవచం చేత రక్షింపబడని ప్రదేశం ఏదీ కనపడలేదు. అప్పుడతడు అతని అశ్వాలను, వెనుక కాపలా ఉండే వానిని, సారథిని వధించి వాని ధనస్సు, చేతికి తొడుగుకునే చర్మము ఖండించాడు. రథం ధ్వంసం చేశాడు. అప్పుడు విరధుడై నిలిచి ఉన్న అతని అరిచేతులను తీక్ష్ణమైన బాణాలతో కొట్టాడు. దానితో అతడు పారిపోవడానికి సిద్ధమయ్యాడు. అతని సైనికులందరూ అర్జునుణ్ణి చుట్టుముట్టి ఆయుధాలు వర్షించారు. వాటినన్నింటినీ ఛేదించి అర్జునుడు సైన్యాన్నంతటినీ సంహరించాడు. అది చూచిన సైంధవ రక్షకులైన మహారథులందరూ అర్జునుని మీదికి యుద్ధానికి వచ్చారు. వాళ్లతో ఘోరమైన యుద్ధం జరిగింది. ఎందరో యోధులు మరణించారు. ఓం తత్సత్.